బీజేపీ నిలబెట్టుకోగలుగుతుందంటారా? 8 సీట్లు వచ్చినాయి. పోయినసారి 4కి ఈసారి 8 అయినాయి. అసెంబ్లీలో కూడా పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెరిగింది, సీట్స్ పెరిగినాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ టు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ ఎట్లాగో పోయింది కాబట్టి ఆ ప్లేస్ను కొంత ఏమైనా ఆక్యుపై చేయాలి. ఇది టూ అర్లీ బీజేపీ ఇది నాకు బాగా ఇక్కడ దత్తాత్రేయ నరేంద్ర టైం నుంచి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎట్లా కొంత డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. అవును, కాంగ్రెస్లో వాడు గెలుస్తున్నాడంటే మిగతా వాళ్ళందరూ ర్యాలీ అయ్యి గెలిపిస్తారు. నేను సాక్రిఫైస్ చేసిన అయినా సతీష్ని గెలిపిస్తానండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఒక డజన్ లీడర్లు ఉంటారు, డజన్ లీడర్లు క్యాండిడేట్లే. ఓకే, వాళ్ళే ఎవడి బాధ వాడదే. లాస్ట్ ఎలక్షన్లో నాకు మాధవీలత ఎవరో తెలియదని బండి సంజయ్ చెప్పినట్టే ఉంటుంది. ఎవడి బాధ వాడదే. జనాల పరంగా ఓట్ల శాతం పరంగా అంతా పెరిగిందేమో కానీ ఇండివిజువల్గా వచ్చే వరకు ప్రతి ఒక్కడు క్యాండిడేటే. మొన్న బండి సంజయ్ని మార్చినదే దానికి ఉదాహరణ. అందరూ పార్టీ పెరుగుతుంది, బండి సంజయ్ మంచిగా చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు, టాప్ మన్ మార్చేసి కిషన్ రెడ్డిని దింపారు. ఎందుకు దింపారు అనేది తెలియలేదు. మంచిగా జరిగింది అనుకో, వాళ్ళ డెసిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది. అసెంబ్లీలో లాస్ట్ అయినా కనీసం పార్లమెంట్లో కొంత గెయిన్ అయ్యారు. పార్లమెంట్లో గెయిన్ అయ్యారు. ఇట్లానే కంటిన్యూ అవుతే నెక్స్ట్ అసెంబ్లీలో కూడా డబుల్ డిజిట్ రావచ్చు, 25 సీట్లు 30 సీట్లు రావచ్చు. కానీ బీఆర్ఎస్ని వెనక్కి పడేసి వాళ్ళ లెవెల్లో వెళ్ళేంత అయితే ఉండదు. ఎందుకంటే లీడర్లకి ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడితే టీం కోసం ఆడాలి, ఇండివిజువల్ స్కోర్ కోసం కాదు, నీ సెంచరీ కోసం కాదు అంట. కానీ ఇక్కడ అందరూ ఎవరి సెంచరీ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్తాను. ఎవరు ఇండివిజువల్గా, కిషన్ రెడ్డి ఉన్నాడు, తను ఫస్ట్ అక్కడ గెలవకపోతే తనకు పరిస్థితి లేదు. ఆయన ఇంకోటి దగ్గరికి పోయి క్యాంపెయినింగ్ చేసే స్థితి లేదు. బండి సంజయ్ కూడా అంతే. ఎవరి సీటు వాళ్ళకే ముఖ్యము. అంటే అంతమంది లీడర్లు లేరంటున్నాను నేను. అంతే, నెంబర్ ఆఫ్ లీడర్స్ లేరు. క్యాడర్ అంటావా, ఇండివిజువల్గా ఓటర్సే ఉన్నారు అంతే. లోకల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ క్యాడర్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు. అది కూడా బీఆర్ఎస్కి ఉంది. ఓకే, ఈ పక్కనోడికి ఇంపార్టెన్స్ ఇచ్చి పక్కనోడికి గ్రోత్ ఇచ్చి చేసే వరకు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక క్యాండిడేట్కి వస్తే సీట్ ఇస్తారు. సీట్ ఇచ్చినోడు వాడు వచ్చేసి తిరుపతి సీట్ ఇచ్చారు అనుకుందాం. అయ్యా నాకు సీట్ ఇచ్చారు, వారు ఏం చేయమంటారు ఏంటంటే నువ్వు పోయి చూసుకో అంటాడు. అంతే, దగ్గరుండి గెలిపించేది మేము వస్తారు, మీకు పలానా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తారు, ఇది ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పబోయే, అవును సీట్ వచ్చింది పోయి చూసుకోండి, మీరు క్యాంపెయిన్ చేయండి అని చెప్తారు. కొంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఏంటి ఎవరు వస్తారు నాకు క్యాంపెయిన్ చేస్తారు ఏంటి అని అక్కడే సగం డీలా పడిపోతారు. నరేంద్ర టైంలో నా ముందరే జరిగింది. నరేంద్ర టైంలో అతను ఒక క్యాండిడేట్కి సీట్ వచ్చింది, తిరుపతి ఎంపీ సీట్ వచ్చింది. ఓకే, వాజ్పేయి వేవ్లోనో మోడీ వేవ్, అప్పుడున్న వాజ్పేయి వేవ్లోనే గెలిచాడు. 98లో విద్యాసాగర్ రావు, కృష్ణంరాజు వాళ్ళందరూ గెలిచాడు. ఆ వేవ్లో అతను గెలిచిపోయాడు. కానీ అప్పుడున్న ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి, నరేంద్ర దగ్గరికి వచ్చి, సార్ నాకు సీట్ ఇచ్చారు ఇట్లా అంటే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని అంటే కనీసం అతన్ని కూర్చోమని కూడా చెప్పకుండా పోయి క్యాంపెయిన్ చేయి, ఈడుండి ఏం చేస్తున్నావు అని అన్నాడు. వాడు ఒకడు ఏం చేస్తాడు. ఫార్చునేట్గా వేవ్లో బయట. సో ఎప్పుడైనా మళ్ళీ మనం అనుకున్నట్టు మోడీ వేవ్లో వీళ్ళందరూ గెలిచిపోయారు. కానీ ఎవ్రీ టైం అట్లాంటి ఉండదు. అట్లా అని కూడా మరి బిల్డప్ చేయట్లేదు. అవును, సతీష్ ఇది నీ ఏరియా, సతీష్ ఇది నీ డిస్ట్రిక్ట్, సతీష్ ఇది నీ మండలు, నువ్వు చూసుకోవాల్సిందే, ఆ ఎక్స్పెండిచర్ ఏదో మేము అరేంజ్ చేస్తాము అట్లా ఉండదు. చూసుకోండి ఎంత చూసుకుంటారు. అవును, అదొక కష్టం. అది డౌన్ ది లెవెల్ లీడర్షిప్ బిల్డప్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తే మీరు అనుకున్నట్టు డెఫినెట్గా తెలంగాణలో కూడా గవర్నమెంట్ రావచ్చు. తెలంగాణలో గవర్నమెంట్ వస్తుందని నా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. అవును, ఈసారి మనదే అని. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 మంది ఎమ్మెల్సీలు గెలిచిన రోజు కూడా బీజేపీ ఈసారి మనదే వచ్చేస్తుంది. కర్ణాటక కంటే ముందు నుంచి మీరు చూడండి అంటారు, మనం చూస్తూనే ఉన్నాము, అది రావట్లేదు. 10 సీట్లు కూడా రావట్లేదు. అవును.